మనకు కనిపిస్తున్నది కేటీఎం డ్యూక్ బైక్. ఈ బైక్ అయితే బ్యాక్ డిస్క్ ప్యాడ్స్ అయితే మారుస్తున్నాం. మనం ఇలా బ్యాక్ డిస్క్ ప్యాడ్స్ మార్చాలంటే టైర్ మొత్తం విప్పుకునే అవసరం అయితే లేదు. సింపుల్గానే మార్చేయచ్చు. రాయల్ ఎన్ఫీల్డ్ కానీ, ఎన్ఎస్ బైక్లకు కానీ, ఇలా కేటీఎం బైక్లకు కానీ బ్యాక్ డిస్క్ ప్యాడ్స్ మార్చుతున్నాం అంటే మనం టైర్ మొత్తం ఓపెన్ చేసుకునే అవసరం లేదు. ఆ డిస్క్ ప్యాడ్స్ ఓపెన్ చేసిన తర్వాత ఎయిర్ అనేది పట్టేస్తుంది కాబట్టి మనం పైన ఉన్న క్యాప్ కూడా సింపుల్గా ఓపెన్ చేసుకున్నామంటే మనకి నెక్స్ట్ కొత్త డిస్క్ ప్యాడ్స్ కూడా లోపలికైతే పర్ఫెక్ట్గా అయితే సెట్ అవుతాయి. మీరైతే చూడొచ్చు. చాలామంది ఎన్ని వేల కిలోమీటర్లకు ఒకసారి డిస్క్ ప్యాడ్స్ మార్చుకోవాలి అని అయితే అడుగుతూ ఉంటారు. ఇన్ని వేల కిలోమీటర్లకైనా అయితే పర్ఫెక్ట్గా ఉండదు. ఒక్కొక్కరు ఎక్కువగా బ్రేక్ యూస్ చేస్తుంటారు, ఒకరు తక్కువగా యూస్ చేస్తుంటారు. కాబట్టి అరుగుదలను బట్టి మనం బ్రేక్ ప్యాడ్స్ అయితే మార్చాలి. నేను 20,000 కిలోమీటర్లకైతే ఈ విధంగా అయితే ఫస్ట్ టైం అయితే మనం బ్రేక్ ప్యాడ్స్ అయితే బైక్ తీసుకున్నప్పటి నుంచి ఫస్ట్ టైం అయితే మనం బ్రేక్ ప్యాడ్స్ అయితే మార్చడం. 20,000 కిలోమీటర్లకి బ్రేక్ ప్యాడ్స్ అనేది అరిగిపోయాయి. కేటీఎం బైక్లలో ఎప్పుడైతే బ్రేక్ ప్యాడ్స్ అరిగిపోతాయో అప్పుడు బ్యాక్ టైర్ అనేది కాస్త టైట్గా పట్టేయడం అయితే స్టార్ట్ అవుతుంది. దాన్ని బట్టి ప్యాడ్స్ అరిగాయని అర్థం చేసుకోవాలి ఫ్రెండ్స్.